ఒక తల్లి కళ, ఒక తండ్రి ఆశ. వాళ్ళ ఇంటిలో చిన్న చిన్న బుడి నడకలు వేసుకుంటూ ఆ పిల్లలు అలా తిరుగుతుంటే చూడాలని. కానీ వాళ్ళకి అది ఎందుకు అదొక ఆశలానే, ఒక కళలానే మిగిలిపోతూ ఉంటుందన్నమాట. ఈరోజు మీకు ఈ వన్యత్వం, ఇన్ఫర్టిలిటీ గురించి ఆయుర్వేదంలో ఏం చెప్పబడింది, మీరు చేస్తున్న తప్పులేంటి అని మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో మనకు ఒక సామెత ఉందన్నమాట. చంకన బిడ్డను ఎత్తుకొని ఊరంతా తిరుగుతూ ఉంటామట. మీరు ఇప్పుడు చేస్తున్న ఈ ఇన్ఫర్టిలిటీ కేసులు, మీరు ఎవరైతే ఇలా బాధపడుతూ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటున్నారు, వాళ్ళు చేసే మొదటి మిస్టేక్ ఏంటంటే ఆయుర్వేదం అనే బిడ్డని చంకలో పెట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉన్నారనమాట. మీకు ఈరోజు కొత్తగా ఏం చెప్పడం లేదు. ఆ బిడ్డ మీ చంకలోనే ఉంది, దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోద్ది అనే ఒక విషయం చెప్పడానికే ఇది నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి? నాకు తెలిసి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీ అత్త మామలు, ఈ ఫ్యామిలీ, ఈ సొసైటీ, ఈ మూడే ఫస్ట్ కారణాలు అనమాట. ఫస్ట్ ప్రియారిటీ వీటికి మాత్రమే ఇవ్వగలుగుతాను. సో ఎందుకు ఈ అత్త మామలు, ఈ ఫ్యామిలీ, సొసైటీ అంటే వీళ్ళ టార్చరే ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఈ ఫీమేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మానసికంగా స్ట్రెస్కి గురైపోయి, నిద్రలు పట్టక, వాళ్ళ హార్మోనల్ చేంజెస్ అయిపోయి, ఎమోషనల్గా డ్యామేజ్ అయిపోయి, పీసీఓడి సమస్యలని, ట్యూబ్ బ్లాక్ అని, ఓవలేషన్ సరిగ్గా జరగక, ఇట్లన్నిటికీ కారణం ఏంటంటే ఈ స్ట్రెస్సు, ఈ నిద్ర. వీటికి కారణం ఎవరంటే అత్తమామలు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, ఈ సొసైటీ, నలుగురు నాలుగు మాట్లాడటం. ఈవెన్ అర్థం చేసుకోవాల్సిన హస్బెండ్ కూడా ఇలా వీళ్ళని దూషించడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆడవారిలోని ఎమోషనల్గా చాలా డ్యామేజ్ అయిపోతుంటారు అనమాట. నా పర్సనల్ థింగ్ నేనేం చెప్తానంటే, ఇన్ఫర్టిలిటీకి సగాటికి కారణం ఏంటంటే ఈ స్ట్రెస్సు, ఈ ఎమోషన్స్, ఈ నిద్ర పట్టకపోవడం. సో నేను దీనికి ఒక ఉదాహరణకి చెప్పుకోవాలంటే, నేను రీసెంట్గా నెల్లూరులోని ఒక డంప్ యార్డ్లో ఒక 25 కుటుంబాలు ఆ చెత్త కుప్పలో బతుకుతూ ఉంటారనమాట. సో వాళ్ళని చూసి నేను కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్క ఫ్యామిలీకి 6, 7, 8 మంది పిల్లలు ఉన్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్న, అన్ని మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్న మనము ఒక్కరికన్నానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు. ఆ చెత్తలో బతుకుతున్న వాళ్ళకి 8 మంది 7 మంది పిల్లలు ఎలా కన్నారు? సో వాళ్ళని పర్సనల్గా పిలిచి అడిగినప్పుడు వాళ్ళకి ఏ స్ట్రెస్ అనేది ఉండదు. ఒకరోజు ఆ చెత్తలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఏరుకొని అమ్ముకొని ఆ రోజు తెచ్చుకొని తింటారు. పక్క రోజుకి మళ్ళీ వర్క్ చేసుకొని తిని పడుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే ఇదొక్కటే, ఈ స్ట్రెస్, ఈ ఎమోషన్స్, ఈ డబ్బు సంపాదించుకోవడానికి గురించి ఇవన్నీ వాళ్ళకి ఏం ఉండవు అనమాట. సో నాకు అప్పుడు క్లియర్గా ప్రాక్టికల్గా కూడా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే ఈ స్ట్రెస్, ఈ ఎమోషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా, పిల్లలు కావాల్సిన వాళ్ళకి మొదటి పని చేయాల్సింది ప్రశాంతంగా, ఏ ఎమోషన్స్, ఏ స్ట్రెస్ లేకుండా నిద్రలో ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలిగితే ఈ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇక ఈ ఫ్యామిలీస్లో ఈ అత్త మామలకి, ఈవెన్ హస్బెండ్స్కి, ఈ సొసైటీ వాళ్ళని దూషించడం మానేయండి. మీ వల్లే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సెకండ్ థింగ్, ఒక ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అది ఓన్లీ ఆడవాళ్ళ మీద మాత్రమే ఉండదు. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసే దాన్ని స్వీకరించాలన్నమాట. ఆ ఇన్ఫర్టిలిటీ అనేది ఓన్లీ ఆడవాళ్ళ మీద తోసేసి వాళ్ళని బ్లేమ్ చేయడము ఇదంతా కరెక్ట్ కాదన్నమాట. మిగతావి మీరు తినే జంక్ ఫుడ్, మీ లైఫ్ స్టైలు, ఇవన్నీ నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో మనకు పిల్లలకి కనడానికి 4 విషయాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమైపోతుంది ఆయుర్వేదం ఇంత పవర్ఫుల్గా ఇన్ఫర్టిలిటీ కేసు డీల్ చేయగలుగుతుందా లేదు అనేది. ఈ 4 ఏంటంటే ఋతు, క్షేత్ర, అంబు, బీజ. ఫస్ట్ది ఋతువు అంటే మన ఆడవారిలోని సీజన్స్, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా ఉంది, వాళ్ళ ఓవులేషన్ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇవన్నీ మనం క్లియర్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. రెండవది క్షేత్రం అంటే మన ఆడవారి గర్భాశయము, యోని, అది అంత కరెక్ట్గా ఉందా, పీసీఓడిస్ ఏమైనా ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవడం. నెక్స్ట్ అంబు అంటే నరిష్మెంట్, అంటే ఫర్ సపోజ్ బ్లడ్ సప్లై కానీ ఆహారం అనమాట. ఫుడ్ తెలుగులో చెప్పాలంటే ఒక మంచి డైట్ ఉన్న ఆహారం. నెక్స్ట్ బీజం అంటే మగవారిలో స్పెర్మ్, ఈ ఓవం అనేది. ఇదంతా మీకు క్లియర్గా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో నా దగ్గర ఈ మొక్క ఉందన్నమాట. ఫస్ట్ ఏంటంటే
మనం ఏదైనా మొక్క పెరగాలంటే ఫస్ట్ దాని సీజన్స్ మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఎలాగైతే ఆడవారిలో ఓవులేషన్ ఇప్పుడు ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్స్ ఎప్పుడు కరెక్ట్గా జరుగుతున్నా లేదా ఎలా అయితే తెలుసుకోవాలి. ఒక విత్తనం మొలకెత్తాలంటే అది ఏ సీజన్లో నాటితే మనకు మొలకెత్తాదో అనేది ఈజీగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. రెండవది క్షేత్రం అంటే మట్టి అంటే ఆడవారిలో మనం గర్భాశయం అన్నమాట. సో గర్భాశయం ఎక్కడైతే పిండం పెరగగలుగుతుందో దాన్ని, ఎక్కడైతే ఈ విత్తనం వేస్తే మొలకెత్తగలుగుతుందో అంటే ఇది మట్టి, అక్కడ క్షేత్రం అన్నమాట. నెక్స్ట్ వచ్చి బీజం విత్తనం. ఇట్లా మన పరంగా చూసుకోవాలంటే అట్లా ఆడవారిలోని ఎగ్ కానీ మగవారిలోని స్పర్మ్. మనం కరెక్ట్ సీజన్, ఋతువు, కరెక్ట్ క్షేత్రం, కరెక్ట్ ఫర్టిలైజ్డ్ ల్యాండ్ మట్టిలో కరెక్ట్ బీజం, మంచి క్వాలిటీ ఉన్న ఎగ్, క్వాలిటీ ఉన్న స్పర్మ్ వేయగలిగితే తర్వాత దానికి కావాల్సిన అంబు అంటే నరిష్మెంట్, దానికి కావాల్సిన నీళ్లు మనం రోజు పోయగలిగితే మొక్క అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదేవిధంగా పిండం కూడా ఆటోమేటిక్గా పెరగలుగుతుంది. ఈ 4 మనం కరెక్ట్గా పెట్టుకోగలిగితే ఇక్కడ మొక్క పెరుగుతుంది, మనలో పిండం బాగా పెరుగుతుంది. సో ఈ 4 మనం మెయిన్ ఫోకస్ చేస్తే సరిపోతుంది. మీరు బయట రకరకాలుగా ఏవేవో చేస్తూ ఉంటారు, అవన్నీ వేస్ట్ ఆఫ్ టైము అండ్ మీ ఎఫర్ట్స్ వేస్ట్, మీ మనీ వేస్ట్. సో ఈ 4 మనం కంట్రోల్గా బ్యాలెన్స్గా తెచ్చుకోగలిగితే 80% ఆఫ్ కేసెస్ మనం ఈజీగా డీల్ చేసుకోవచ్చు. సో ఈ 4 మనం ఎలా నార్మల్ స్టేజ్కి తీసుకురావాలనేది నీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.